హృదయంలో ఒకటి పెట్టుకుని పైకి ఒకటి మాట్లాడుతున్నానా? రహస్య పాపాలన్నీ దేవుడు బయటికి తీస్తాడు తీరా. మనం ఎంత నటించినా గానీ మనం ఎటువంటి వారమో దేవుడు ఎప్పుడు తెలియజేస్తాడు? శోధన వచ్చినప్పుడు తెలిసిపోయింది. మనం ఏంటో నిజ స్వభావం శోధన వచ్చినప్పుడు తెలిసిద్ది. కాబట్టి మనం ఏముంచుకోకూడదు హృదయంలో. ఏ రహస్య పాపాలు ఉంచుకున్నా దేవుడు ఒకరోజు అది బయటికి చూపిస్తాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్తిల్లడు. పాపపు స్వభావంతో జీవిస్తూ పాప క్షమాపణ కలగకుండా, సహోదరులను క్షమించమని అడగకుండా, అలాగే మనము దేవునితో సరైన సంబంధంతో కొనసాగుతామని అనుకున్న వాళ్ళంతా భ్రమలో ఉన్నట్టే. ఎవరినైతే పాపం నిలిచి ఉంటుందో ఆ శరీరం మందు మంచి అనేది ఏది నివసింపదని చదువుకున్నాం. అపోస్తుల కార్యములు కాదు, రోమిలకు రాసిన పత్రిక 7వ అధ్యాయంలో మనం చూసాం. నా యందు నివసించి పాపమే గాని నేను